రేపు అంటే 10వ తారీఖున మనకు గురు పౌర్ణమి రాబోతుంది. ఈ గురు పౌర్ణమి గురువారంతో కూడా కూడుకొని రావటం ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ గురు పౌర్ణమి చాలా విశిష్టతను కలిగి ఉంటుందన్నమాట. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అందులో మనకి ఈ గురు పౌర్ణమి రోజునేంటంటే లక్ష్మీదేవితో పాటుగా గురువారానికి అధిపతి అంటే గురు స్వరూపమైనటువంటి సాయిబాబాకు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ రోజున మీరు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండినా తిన్నా పొరపాటునైనా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదనమాట. అంతేకాకుండా 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఎందుకు అనంటే కొన్ని గ్రహాలకు కొన్ని కూరలు అంకితం చేయబడుతూ ఉంటాయన్నమాట. అంటే మాంసాహారం తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందేనండి. కానీ కూరగాయల్లో కూడా కొన్ని కూరలు అనేవి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండకూడదు, తినకూడదు. ఎందుకంటే ఇళ్లల్లో ఆడవారు కూర వండితే ఆటోమేటిక్గా అందరూ తినాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఆ రోజున అసలు ఆ కూరగాయలే తెచ్చుకోకుండా ఉంటే, అసలు వండకుండా ఉంటే తినాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. మనము ఎన్నో రకాలైనటువంటి నియమాలతోటి పూజలని పరిహారాలని చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో. అలాంటివి చేసినప్పుడు మనకి వాటికి తగినటువంటి పుణ్య ఫలితం అనేది ఒక్కొక్కసారి దక్కదు. అప్పుడు అనుకుంటాము, అయ్యా బాధలు వచ్చినప్పుడు తండ్రి మేము ఎన్నో రకాలైనటువంటి పూజలు చేశాము, నోములు నోచాము, అయినా కూడా మాకెందుకు ఈ బాధలు అని చెప్పి బాధపడుతూ ఉంటామన్నమాట. అవేంటంటే ఇలాంటి తెలిసి తెలియని పొరపాట్లు, అంటే ముఖ్యంగా కూరల రూపంలో ఇలా కొన్ని కట్టుబాట్ల రూపంలో ఏంటంటే ఒక్కొక్కసారి మనకు అర్థం కాకుండా పొరపాట్లు చేస్తూ ఉంటామన్నమాట. అందుకని మనం చేసే పూజకు పుణ్య ఫలితం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈ కూర అనేది పొరపాటును కూడా వండమాకండి, అలాగే బయట కూడా తినమాకండి. ఈ ఒక్క నియమం మీరు గనక పాటించినట్లయితే మీరు చేసే ఏ పూజ అయినా, వ్రతమైనా, నోమైనా చక్కగా మీకు పుణ్య ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఆ రోజున అసలు పూజ ఎట్లా చేయాలి, ఆ నియమాలేంటి, ఆ కూర వండకూడదేంటి, అలాగే తినాల్సినవి కూడా ఉన్నాయండి. తినాల్సినవి అవి తినటం వలన కూడా మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఈ గురు పౌర్ణమి రోజున. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకేంటంటే గురువారం రోజున అంటే 10వ తారీఖున మనకి గురు పౌర్ణమి రాబోతుందండి. మనకు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమిని ఏంటంటే గురు పౌర్ణమి అంటారు. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున ఏంటంటే లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారనమాట. అంతేకాకుండా మనకి వ్యాస మహర్షి అయినటువంటి గురువును కూడా ఈరోజు పూజిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు, అంటే మామూలుగా మనం చిన్న వయసు నుంచి నేర్చుకున్న మాటలు ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇలా ఏంటంటే మనకి ఈ నలుగురిని ఎప్పుడు కూడా మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ మర్చిపోకూడదనమాట. అలాగా తల్లి, తండ్రి తర్వాత మనకి గురువును పూజిస్తూ ఉండాలి, పూజించాలి అని చెప్పి తర్వాతే దైవం అని చెప్తూ ఉంటారు. అంతగా విశిష్టమైనటువంటి స్థానంలో గురువు అనేవారు ఉంటారనమాట. కాబట్టి అలాంటి గురువులను ఈరోజు పూజించుకోవాలి, నమస్కరించుకోవాలి. మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఎవరన్నా ఉంటే వారి పాదాలకు నమస్కారం చేసుకోండి. లేదంటే మీ తల్లిదండ్రుల పాదాలకైనా నమస్కారం చేసుకోండి. అది కూడా అందుబాటులో లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని రండి. లేదా పూజారి కాళ్ళకైనా దండం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెద్దవారి ఆశీస్సులు అనేవి మీ పట్ల ఉండటం వలన మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఏదన్నా శాపాలు, దోషాలు ఉన్నా కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా గురువారం రోజున ఏంటంటే ప్రత్యేకంగా సాయిబాబాను పూజిస్తూ ఉంటారు. చాలామంది కూడా అలా సాయిబాబా భక్తులు ఉంటారండి. గురువారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయానికి వెళ్ళటము, స్వామివారికి పూజ చేసుకోవటము, కొబ్బరికాయ కొట్టి రావటము, ఆ రోజున ఉపవాసం చేసే వాళ్ళు కూడా ఎంతమందో ఉన్నారనమాట. అలా మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయానికి వెళ్ళి కూడా మీరు నమస్కారం చేసుకొని రావచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. చక్కగా ఆ గురువారం రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. ఈ రోజున కుబేరుని ముగ్గు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున చక్కగా గడపకు పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కానీ, లేదా వేప ఆకు కొమ్మలు ఉంటాయి కదా అవి కానీ, లేదా రావి ఆకుల తోరణాన్ని కానీ మీరు గుమ్మానికి కట్టుకోవటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇలా
చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మీకు దగ్గరలో సాయిబాబా దేవాలయం ఉంటే చక్కగా స్వామివారికి ఒక కొబ్బరికాయని కొట్టడము, పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఎవరికైనా అంటే సాయిబాబాకి పాలతో చేసినటువంటి పాలకోవాలంటే చాలా ఇష్టమండి. కాబట్టి ఆ పాలకోవాలను నైవేద్యంగా మీరు సమర్పించటం కానీ లేదా భక్తులకు పంచటం కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీరు భోజనం చేయకుండా చేయాలి. అలా అంటే చక్కగా తలస్నానం చేసుకొని ఈ నియమాలన్నీ పాటించాలన్నమాట. మరి భోజనం చేయకుండా అందరూ ఉండలేరు కాబట్టి అల్పాహారంగా మీరు దోస కానీ లేదా ఇడ్లీ కానీ ఇలాంటివి మీరు టిఫిన్ ఏదన్నా చేసి మీరు ఉండవచ్చు అనమాట. ఇంకా మీకు శక్తి ఉంటే ఈ రోజున అంత ఆరోగ్యం మీకు సహకరిస్తే ఒక పూట ఉపవాసం చేయటం వలన కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే హిందువులు ప్రత్యేకంగా పూజ చేసుకునేటటువంటి ఈ పండుగల్లో ఏంటంటే గురు పౌర్ణమి కూడా చాలా విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అల్పాహారం ఏదన్నా తీసుకొని ఉండలేని వారు తర్వాత మీరు మీ స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మీరు తర్వాత మీ ఇంట్లో పనులు, వంటకి కావలసినటువంటి పనులు, పూజకు కావలసినటువంటి పనులు చేసుకోవచ్చు. భగవంతుడు మనల్ని ప్రతీది కూడా అర్థం చేసుకుంటాడనమాట. అయితే భోజనం చేయకుండా చేసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా గురువుకి అంటే ఇష్టమైనటువంటి రంగుగా మనం చూసుకున్నట్లయితే మనకి పసుపు రంగు చాలా ఇష్టంగా గురువుకి చెప్పుకుంటూ ఉంటామండి. మన జాతకంలో ఎవరికైతే గురుబలం పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య జీవితంలో చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. గురుబలం తక్కువగా ఉన్న వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి గురుబలం పెంచుకోవటం కోసం ఏంటంటే ఈ గురువారం రోజున మీరు ప్రత్యేకంగా పసుపు రంగు బట్టలను ధరించాలి. అలాగే ఇంటి ఇల్లాలు కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. పసుపు రంగు బట్టలు ధరించడం, కాళ్ళకు పసుపు రాసుకోవటము, పాలల్లో కాస్తంత పసుపు వేసుకొని పాలు తాగటం అవ్వచ్చు. మీకు నైవేద్యంగా ప్రసాదంలో అంటే పులిహారను చేయటము, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మనకు పసుపు రంగులో ఉంటుంది కదా పులిహార, నిమ్మకాయ పులిహార అవ్వచ్చు లేదా చింతపండు పులిహార అవ్వచ్చు. ఇలాంటివి సమర్పించటం వలన మీకు ఈ గురువారం రోజున చాలా మంచి ఫలితం అనేది దక్కుతుందనమాట. అంటే గురుబలం అనేది మీ జాతక పరంగా పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈరోజు మీరేంటంటే చక్కగా ఏదన్నా సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను ధునిలో వేయండి. అలా చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి పాపాలు, కర్మలు అన్నీ కూడా తొలగిపోయి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మన కొబ్బరికాయతో పాటుగా ఏంటంటే కొంచెం కర్పూరము, అలాగే నవధాన్యాలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా, ఇలాంటివి వేయటం వలన కూడా మీకు దోషాలన్నీ తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చిన్న చిన్న నియమాలండి మనకు జీవిత పరంగా మంచిగా ఎదగటానికి అవకాశాన్ని చూపిస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా తప్పనిసరిగా కొబ్బరికాయను కూడా కొట్టండి. అలాగే అక్కడ ఎవరన్నా భక్తులకి అరటి పళ్ళను కూడా పంచండి. అరటి పండ్లు కూడా మనకేంటంటే పసుపు రంగులో ఉంటాయి. కాబట్టి ఇలాంటి పసుపు రంగుకు సంబంధించినవి ఏవైనా సరే ఈ రోజున మీరు చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ గురు పౌర్ణమి రోజున ఏంటంటే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారనమాట. ఈ పౌర్ణమి రోజున మనకి వ్యాస మహర్షి జన్మించాడనమాట. అంటే మనకి గురు పౌర్ణమి అంటే ఎవరైతే దేవుళ్ళను పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మనకి దేవుళ్ళు దేవతలతో పాటుగా వ్యాస మహర్షిని కూడా మీరు పూజించుకున్నట్లయితే మనసులో తలుచుకున్నా సరే ఆయన్ని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అంటే ఈ రోజున చక్కగా ఇంట్లో ఎవరైతే పూజ చేసుకుంటారో నియమనిష్టలతోటి చక్కగా తెలుపు రంగు పుష్పాలతో కానీ లేదా పసుపు రంగు పుష్పాలతో కానీ పాలను, ప్రసాదాన్ని, అలాగే పులిహారను ఇలాంటివి నైవేద్యంగా సమర్పించి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఇలాంటివి ఎవరైతే చేస్తారో ఈ రోజున అలాంటి వారికి వారు కోరిన కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయని చెప్పేసి వ్యాస మహర్షి దీవించాడనమాట. అంత పవర్ఫుల్గా ఈ రోజున మీరు చేసే ప్రతి పూజ మీరు చేశారు, మీరు కోరుకున్నారు అనంటే ఈ రోజున మీరు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందనమాట. అంత పవర్ఫుల్గా ఈ రోజున చేసేటటువంటి దానికి ప్రతిఫలం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. అలాగే మీకు కుదిరితే వ్యాస మహర్షిని పూజించండి. ఒకవేళ వ్యాస మహర్షిని పూజించడానికి మీకు గనక కుదరకపోతే దత్తాత్రేయుడిని కానీ ఇక సాయిబాబాని అయితే చెప్పే పని లేదండి. ఇలా పూజించడం వల్ల మీకున్నటువంటి ప్రతి కష్టము కూడా వెంటనే తీరిపోతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ చక్కగా నెరవేరుతాయి. అంతేకాకుండా మీ జాతకంలో గురుబలం గనక తక్కువగా ఉంటే ఆ తక్కువగా ఉన్నటువంటి
చేసేటటువంటి గురుబలం అనేది పెరిగి మీరు చాలా సంతోషంగా ఉండటానికి, ఆర్థిక పరంగా మంచిగా ఎదగటానికి, అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా తీరిపోవటానికి ఈ రోజున మీరు చేసేటటువంటి దీపారాధన చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. మరి ఇక ఈ రోజున వండకూడని కూరల విషయానికొస్తే మనకి ముఖ్యంగా కోడిగుడ్డు అనేది చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉండి తెలియక పొరపాటు చేస్తూ ఉంటారండి. ఇంట్లో పిల్లలకని, పెద్దవారికని ఏదన్నా అనారోగ్యంగా ఉన్నవారికి కోడిగుడ్లు ఇస్తూ ఉంటారు ఉడకబెట్టేసైనా సరే. కోడిగుడ్డు కూడా మాంసాహారం కాబట్టి పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు రేపు గురువారం రోజున. అలాగే నాన్ వెజ్ అంటే చికెన్ లాలీపాప్ రూపంలో అవ్వచ్చు, లెగ్ పీసులు అవ్వచ్చు, ఇలాంటివి కూడా పొరపాటున కూడా చికెను, ఫిష్షు లేదా మటన్ అవ్వచ్చు, లేదా రొయ్యలు అవ్వచ్చు, పీతలు అవ్వచ్చు, అలాగే మష్రూమ్స్ ఇలాంటివి ఏవి కూడా పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించాలండి. ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలకు కూరలు కొన్ని అంకితం చేయబడుతూ ఉంటాయన్నమాట. అలాంటివి ఇంట్లో తెలిసి తెలియక వండినా తిన్నా కూడా అష్టదరిద్రాలు అనేవి మన వెంట పడి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అల్లము వెల్లుల్లి పేస్టును కూడా ఈ రోజున మీరు కూరల్లో వేయకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ రోజున ముఖ్యంగా వండకూడని కూర ఏమిటి అనంటే క్యాబేజ్ అనమాట. క్యాబేజ్‌ని ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. అలా చేస్తే మాత్రం కష్టాల పాలవుతారు. ఈ క్యాబేజ్‌ని మీరు వండుకొని తినటం వలన కష్టాలు, అనవసరమైనటువంటి కష్టాలు, నిందలు వచ్చి పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఏ రూపంలో వచ్చి పడతాయో తెలియదండి మనకు సమస్యలనేవి. దైవం అనుగ్రహం తక్కువగా ఉన్నప్పుడు, మన కర్మ బాగోనప్పుడు అది ఏ రూపంలోనైనా జరగవచ్చు. కాబట్టి క్యాబేజ్‌ను ఏ కూరల రూపంలో అవ్వచ్చు, ఫ్రైల రూపంలో అవ్వచ్చు, పచ్చళ్ళ రూపంలో అవ్వచ్చు, లేదా బయట మీకేంటంటే కొంచెం స్నాక్స్ అలా తింటూ ఉంటారు కదా! అలాంటి వాటిట్లో కూడా పానీపూరీస్‌లో వీటిట్లో పైన చల్లుతూ ఉంటారనమాట. కాబట్టి అలా కూడా ఈ ఒక్క రోజున తినకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఇక తర్వాత వంకాయలనేవి కూడా పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. ఎందుకంటే కొన్ని గ్రహాలకు ఈ వంకాయలనేవి కూడా అంకితం చేయబడుతూ ఉంటాయన్నమాట. ఈ గురు పౌర్ణమి రోజున ఈ వంకాయలను కూడా మీరు ఇంట్లో వండకుండా, తినకుండా అంటే గుత్తి వంకాయ రూపంలో అవ్వచ్చు, పచ్చళ్ళ రూపంలో అవ్వచ్చు ఇలా వండకూడదు, తినకూడదు. ఇకపోతే గుమ్మడికాయ అండి. గుమ్మడికాయలని చాలామంది కూడా ఈ మధ్య బూడిద గుమ్మడికాయ జ్యూసులు వాడుతున్నారు, తాగుతున్నారనమాట పరగడుపున అలాగా. అలా తాగటం చాలా మంచిది. కాకపోతే ఈ రోజున జ్యూస్‌ను కూడా పక్కన పెట్టేసేసేయండి. బరువు తగ్గటం కోసం వాడుతూ ఉంటారు కాబట్టి అది కూడా పక్కన పెట్టేసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ వీటిని కూడా ఏంటంటే సాంబారుల్లో వాటిట్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా కూడా ఈ గుమ్మడికాయని పొరపాటున కూడా వండటం కానీ, తినటం కానీ చేయవద్దు. అలాగే ఏంటంటే ముల్లంగిల్ని ఏంటంటే సాంబారుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే పండుగ రోజుల్లో ఎక్కువగా పప్పులు, చారులు, సాంబార్లు ఇలాంటివి వాడుతూ ఉంటారనమాట. సాంబారుల్లో మనం ఏంటంటే చాలా రకాలుగా కూరగాయలన్నీ వేసుకుంటూ ఉంటాము. కాబట్టి అలా కూడా వేయమాకండి ముల్లంగిని. దుంపలు మనకి చిప్స్ రూపంలో నంచుకోవటానికి అవ్వచ్చు, చిప్స్ ప్యాకెట్లు అవ్వచ్చు, ఇలాగ బంగాళదుంప కూర కానీ, మసాలా రూపంలో కానీ, లేదా చిప్స్ రూపంలో కానీ, ఫ్రైల రూపంలో కానీ, లేదా బజ్జీల రూపంలో కానీ ఎలాగైనా సరే పొరపాటును కూడా దుంపలను వండకూడదనమాట. కాబట్టి ఈ రోజున ఈ కూరలు వండకూడదు. ఏంటి క్యాబేజీ, నాన్ వెజ్, చికెను, గుడ్డు, ఫిష్షు, రొయ్యలు, పీతలు ఇలాంటివన్నీ, అలాగే వంకాయలు, గుమ్మడికాయ, మనకి బంగాళదుంపలు, ఇవి ముల్లంగి, ఇవి ఇక్కడ చూపించినట్లుగా ఈ కూరలను అనే వాటిని పొరపాటును కూడా గురు పౌర్ణమి రోజున, గురువారం రోజున వండకుండా, తినకుండా ఉండటం వలన మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మీరు చేసేటటువంటి పూజ దైవానికి చెందుతుంది. మీ జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. అలా కాకుండా పొరపాటున వండినా, తిన్నా కూడా మన జాతకంలో గురుబలం అనేది తగ్గి గురువు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారనమాట. మనకు గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా ఉండదు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉండే పరిస్థితితో పాటుగా జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక ఈ రోజున సాయంత్రం పూట చంద్రుడు వచ్చినటువంటి సమయంలో ఒక గ్లాసులో పాలు తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి, కొంచెం 2 యాలకులను పొడిలాగా చేసేసి వాటిని కూడా పాలల్లో కలిపి ఈ పాలను చంద్రుడి ముందల చూపించి మీరు తాగటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట. అలాగే తప్పనిసరిగా ఇంట్లో కూడా కొబ్బరికాయను కొట్టండి. అలా చేయటం వలన మీ సంపద అనేది బాగా పెరుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. అరటి పండ్లను కూడా ఈ రోజున దేవుడి దగ్గర పెట్టండి. ప్రసాదంలాగా పండ్లను పెట్టండి. పసుపు రంగులో ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అరటి పండ్లను పెట్టండి. అలా పెట్టడం వలన గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట.
ఇంకా ఈ రోజున ఏంటంటే గురువారం రోజున గురు పౌర్ణమి కాబట్టి పులిహారను ప్రత్యేకంగా నైవేద్యంగా చేసి పెట్టండి. పులిహారలో మనకేంటంటే పులిహార పసుపు రంగులో ఉంటుంది. నిమ్మకాయ పులిహార అయితే ఇంకా మంచిది. ఎందుకంటే నిమ్మ పండ్లు కూడా మనకు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి నిమ్మ పండ్లతో చేసినటువంటి పులిహారను నైవేద్యంగా పెట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించి ఇంకా మీకు కుదిరితే ఎవరికైనా ప్రసాదంగా కూడా సమర్పించడం వలన చాలా మంచి జరుగుతుంది. అలాగే పాలతో చేసినటువంటి పాయసం అంటే తెలుపు రంగులో పసుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాలు చాలా మంచివండి ఈ రోజున. కాబట్టి పులిహార, పాయసము, పప్పు, సాంబారు, అలాగే గుగ్గిళ్ళు అంటే శనగలు నానబెడతాం కదండి, అలా నానబెట్టినటువంటి శనగలు తినటం కానీ, శనగలతో చేసినటువంటి కూరను వండుకొని తినటం వలన మీకు ఈ రోజున చాలా మంచి జరుగుతుంది. ఈ గురువారం రోజున గురు పౌర్ణమి రోజున ఇలా శనగలతో చేసినటువంటి కూరను తినటం వలన నానబెట్టుకోండి మీరు రాత్రిపూటే. అలా చేసుకొని మీరు ఉపవాసం ఉండి ఒక పూటైనా భోజనం చేయండి. అలా చేసినప్పుడు కానీ భోజనంలో కాకపోయినా మీరు మామూలుగానైనా సరే శనగలను ఉడకబెట్టుకొని తినొచ్చు. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా ఇలా పూజ చేసుకుంటూ మనం చెప్పిన నియమాలను ఆచరిస్తూ ఇంట్లో మీరు ఈ కూర వండుకోకుండా తినకుండా ఉండటం వలన ఇక మీకు ఆ చేసినటువంటి పూజకు 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. గురుబలం అనేది మీ జాతకంలో పుష్కలంగా పెరుగుతుంది. మీకు ఇక అదృష్టానికి, ఐశ్వర్యానికి ఎటువంటి లోటు అనేది జీవితంలో రాకుండా ఉంటుందండి. కాబట్టి చక్కగా ఈ నియమాలు పాటిస్తూ ఈ కూరను వండకుండా తినకుండా ఉండండి. అలాగే తినాల్సినవి కూడా చెప్పాను కదా, అవి తినండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.